రాష్ట్రంలో రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అంకిత భావంతో కృషి చేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి దేవేంద్ర సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులు రైస్ మిల్లర్లు ఇబ్బంది పడకూడదనే భావనతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందని అన్నారు. జిల్లా పర్యటనకు హాజరైన ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎస్ చౌహాన్ సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో రైస్ మిల్లర్లు పౌర సరఫరా శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం సేకరణ, బిల్లుల చెల్లింపులు, సిఎంఆర్ కేటాయింపులు తదితర వాటిపై ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి వివరించారు. గత చాలా కాలం నుండి పెండింగ్ లో ఉన్న హ్యాండ్లింగ్ ఛార్జెస్ బకాయిలను సైతం ఇప్పించేందుకు గట్టిగా కృషి చేస్తున్నామని, మరో నెల 2 నెలల వ్యవధిలో ఈ సమస్య కూడా పరిష్కారం అవుతుందని ప్రిన్సిపల్ సెక్రటరీ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణతో పాటు కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు సైతం మన రాష్ట్రం నుండి బియ్యం ఎగుమతి జరుగుతున్నందున నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు. మిల్లింగ్ విషయంలో నిజామాబాద్ జిల్లా రైస్ మిల్లర్లకు మంచి పేరుందని దానిని నిలబెట్టుకోవాలని సూచించారు. లక్కోరా 5000 మెట్రిక్ టన్స్ ఎడిషనల్ స్పేస్ గురించి కూడా మనము ప్రపోజల్స్ మూవ్ చేయడం జరిగింది సార్. రీసెంట్గా మనకి జలాల్పూర్లో కొంత స్లోగా ఉన్నాయి సార్. లాస్ట్ మనకి ఈ ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు టోటల్గా మనకి అరౌండ్ 550 ఏసీపీ మూవ్మెంట్ జరిగింది సార్. ఇంకా 5 days సార్, ఓన్లీ 5 days. 20 మిల్స్ మీద ఇనిషియేట్ చేసాం సార్. అండ్ 20 మిల్స్ మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద కూడా ఫార్మ్ 1 నోటీసెస్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు, గౌరవనీయులు రాజీవ్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, డిసిఎస్ఓ గారు, డిఎం గారు చేసినటువంటి మిల్లర్స్ సోదరులందరికీ కూడా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారికి కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాం. మిత్రులారా, మీ అందరికీ తెలిసిన విషయం, మీ అందరికీ సహాయ సహకారంతో ఎన్నోసారి మనము వివిధ ఒక ప్లాట్ఫామ్తో మాట్లాడడం జరిగింది. 5 నెలల క్రితం, 4 నెలల క్రితం సిచ్యువేషన్ వేరేగా ఉండేది, పరిస్థితి వేరేగా ఉండేది. ఏ స్పీడ్ అయినా సరే ఇంప్రూవ్మెంట్ ప్రతి ఫీల్డ్లో మీ సహాయ సహకారం మేరకు వస్తూ ఉన్నది మాత్రం అందరూ అంత చూసుకోవచ్చు, మన అర్థమవుతుంది అండ్ స్పష్టం కూడా. అంతకుముందు గతంలో కొంతమంది మిల్లర్స్ అక్కడికి హైదరాబాద్కి రాలేదు కావచ్చు. సో వారి కోసం మేము కొన్ని విషయాలు స్టేట్ అసోసియేషన్ వారికి రిపీట్ అయినా కూడా వారి కోసం చెప్పేది కొన్ని విషయాలు ఏంటి అంటే, ఒకవైపు రైతులు, ఒకవైపు మిల్లింగ్ ఇండస్ట్రీ, ఈ రెండు కూడా బాగుపడుతుంది. మనకి స్టేట్ బాగుపడుతుంది, కార్పొరేషన్ బాగుపడుతుంది, డిపార్ట్మెంట్ బాగుపడుతుంది, ప్రజలు బాగా. దాంట్లో ఈ ఒక్కరికి కూడా ఇబ్బంది ఉన్నా రైతులకి కానీ మిల్లర్స్కి కానీ, ఇటు వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ ముఖ్యంగా చూస్తే ఈ దానికి 3 స్తంభాలు. ఒక ఫార్మర్స్, రైతులు ఎవరైతే మనకు పేడీ చెల్లిస్తారు, మరియు మిల్లర్ ఆ పేడీని మిల్లింగ్ చేసి ఓటీఆర్ రూపకంగా, సిఏఆర్ రూపకంగా మనకు మంచి రైస్ ఇస్తారు. అదే రైస్కి మనము పీడిఎస్ సిస్టమ్ వ్యవస్థ ద్వారా వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్కి మన రాష్ట్రంలో మాత్రమే కాకుండా ఈ చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా పంపిస్తున్నాం. ప్రస్తుతానికి మేము మీ అందరితో ఇది షేర్ చేయడానికి సంతోషపడుతున్నాము. తెలంగాణ రాష్ట్రం కాక 3 రాష్ట్రాలకి పూర్తి ఎత్తరంగా సప్లై తెలంగాణ నుంచి జరుగుతుంది. తమిళనాడు, కేరళ అండ్ పార్ట్లీ వెస్ట్ బెంగాల్, ఈ 3 రాష్ట్రాలకి పూర్తిగా ఎఫ్సిఐకి రేక్స్ ద్వారా సప్లై తెలంగాణ రైస్ వాళ్ళు తింటున్నారు. రాబోయే రోజుల్లో కూడా వాళ్ళు ఎంత మంచి క్వాలిటీ ఉండాలంటే తెలంగాణ రాష్ట్ర నుంచి వచ్చిన బియ్యం తప్పితే వేరే బియ్యం వాళ్ళు ఒక్క వద్దు మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వేరే రాష్ట్రంలో కూడా వస్తుంది, బట్ ఒకసారి వారు దాని మీదనే ఆధారపడి ఉంటారు. ఇంకొకటి విషయం, చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఏదైతే మనిషి సమయానికి పనికి వస్తే వారి మీద భవిష్యత్తులో మనం భరోసా పెట్టుకోవచ్చు. సమయానికి పనికి వచ్చినటువంటి రాలేదు అనుకోండి, నెక్స్ట్ టైం నుంచి మనము వారికి పని అప్లై చేయడానికి కొద్దిగా ముందు వెళ్తే పడుతున్నాం.
సో మీ అందరికీ మేము కోరేది ఏంటి అంటే ప్రస్తుతానికి ద ఎఫ్సిఐకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పార్ బాయిల్డ్ రైస్కి బాగా అవసరం ఉన్నది, చాలా అవసరం ఉంది. మీ దగ్గరే కొద్దిగా పార్ బాయిల్డ్ రైస్ మిల్స్ తక్కువ ఉన్నాయి, ఎప్పటికీ కూడా లో రైస్ ఎక్కువ ఉన్నాయి. బికాస్ నేచురల్గా మీకు క్వాలిటీ ఎక్కువ వస్తుంది.